శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ సంవత్సరంలో చేపట్టినటువంటి మొట్టమొదటి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ రాకెట్ 18 నిమిషాల్లోనే కక్షలోకి చేరుకోవాల్సి ఉంది. 3 దశలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 4వ దశలో అది అంతు చిక్కకుండా మాయమైపోయింది. దీనికి సంబంధించి ఇస్రో కూడా అనౌన్స్మెంట్ చేసింది. అందులోనూ ప్రధానంగా ద PSLV-C62 మిషన్ ఎన్కౌంటర్డ్ అండ్ anomaly during end of the PS3 stage. A detailed analysis has been initiated అనేటువంటి మాటని ఇస్రో అనౌన్స్ చేసింది. ఇందులోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి PSLV-C62 రాకెట్ రక్షణ రంగానికి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఇందులో భారతదేశానికి చెందినటువంటి ఉపగ్రహాలతో పాటుగా విదేశాలకు చెందినటువంటి 8 ఉపగ్రహాలను ఈ రోజు జరిగినటువంటి ప్రయోగంతో అంతరిక్షంలోకి కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉండే. దానికి తగ్గట్టుగా కౌంట్ డౌన్ అనేది 24 గంటల ముందు, అంటే నిన్న ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10:18 ప్రారంభమైనటువంటి అంతరిక్షంలోకి దూసుకెళ్లినటువంటి PSLV-C62 రాకెట్ విఫలమైనట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. 3వ దశ వరకు సజావుగా సాగినటువంటి ఈ రాకెట్ ప్రయోగం 4వ దశ ప్రారంభంలోనే ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్టుగా ఇస్రో అనౌన్స్ చేసింది. 18 నిమిషాలకే పూర్తి కావాల్సినటువంటి ప్రయోగం సాంకేతిక సమస్య వల్ల పూర్తి కాలేదు, అంతు చిక్కకుండానే మాయమైపోయింది అనేటువంటి దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి సంబంధించి కారణాలు ఏమై ఉంటాయి అనేది ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. సో ఈరోజు ఉదయం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి EOSN-1తో పాటుగా మరో 14 ఉపగ్రహాలను తీసుకెళ్తోంది. అందులో 8 ఉపగ్రహాలు విదేశాలకు చెందినటువంటివి ఉన్నాయి. 3 దశలు చాలా క్లియర్గా ప్రాపర్గా ఆన్ టైం అయ్యాయి. 4th ఫేజ్ రాగానే అనూహ్యంగా సాంకేతిక సమస్య వచ్చింది. అవాంతరాలు ఎదురవడంతో యాక్చువల్గా ఏం జరిగింది అనేటువంటి డేటాని ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు అయితే ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ విదేశాల నుంచి 8 ఉపగ్రహాలు అనేవి థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్తో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తంగా 14 ఉపగ్రహాలను తీసుకెళ్తోంది. సో భారత్కి చెందినటువంటి మెయిన్ ఉపగ్రహానికి అన్వేష్ అనేటువంటి పేరు కూడా పెట్టారు. భారత్ ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయి 9వ వాణిజ్య మిషన్ ఇది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ప్రధాన ఉపగ్రహం EOSN-12ను రూపొందించింది. ప్రత్యేకంగా రక్షణ పరిశోధన రంగాల కోసం, వాటి అభివృద్ధి కోసం హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం అనేది ఉంటుంది. బోర్డర్లో నిఘా వ్యవస్థకి ఇది చాలా కీలకంగా పనికొస్తుంది అని ముందు భావించారు. విపత్తుల నిర్వహణకు ఉపయోగపడుతుందని అనుకున్నారు. ప్రయోగం విజయవంతమైతే సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికల గురించి చాలా క్లియర్గా ఇమేజెస్ వస్తాయని భావించారు. యాక్చువల్గా సాధారణంగా ఉండేటువంటి కెమెరాలు అక్కడ ఉన్నటువంటి రంగులని మాత్రమే పసిగడతాయి. ఉపగ్రహం ద్వారా శాటిలైట్ పిక్చర్స్తో రంగులు మాత్రమే కనిపించేవి. బట్ అన్వేష్ ఉపగ్రహం మాత్రం కాంతిని వందలాది అతి సూక్ష్మ తరంగాలుగా విడదీసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల భూమిపై ఉన్నటువంటి వస్తువు దేంతో తయారైందో, కేవలం కలర్లు మాత్రమే కాకుండా తయారైనటువంటి మెటీరియల్ ఏంటో కూడా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. బట్ అది ఈరోజు ఫెయిల్ అయింది. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏం జరిగింది అనేది డేటాని అనాలిసిస్ చేసే పనిలో ఉన్నారు. సో ఇస్రో చేపట్టినటువంటి అన్వేష్ ఉపగ్రహం మిగతా PSLV-C62 రాకెట్లో ఫెయిల్ అవ్వడం, ఆచూకీ దొరకకుండా పోవడం, సాంకేతికంగా ఏం జరిగింది అనేది ఐడెంటిఫై చేస్తున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. అన్వేష్కి సంబంధించి ఏమైంది అనేది కారణాలు అన్వేషించే పనిలో అయితే ఇప్పుడు ఇస్రో పడింది. సో ఇప్పటిదాకా 101 ప్రయోగాలని ఇస్రో చేపట్టింది. అందులోనూ గత ఏడాది ఒక బాహుబలి విజయవంతంతో సెలబ్రేట్ చేసుకుంది. 2025ని క్లోజ్ చేసింది. బట్ 2026లోనే వెరీ ఫస్ట్ ప్రయోగం అనేది సక్సెస్ కాలేదు, విఫలమైంది అనేది. యాక్చువల్గా భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించేటువంటి దూరం, కక్షలోకి తీసుకెళ్లే ఉపగ్రహాల బరువును బట్టి ఆయా రాకెట్లకు పేర్లు పెడుతూ ఉంటారు. దాని ద్వారానే ఇస్రో ప్రయోగాలను చేపడుతూ వస్తుంది. ఇందులో PSLV ఉంది, GSLV ఉంది, మార్క్ 3, LVM, SSLV తరహా రాకెట్లను ఇస్రో ప్రయోగిస్తూ వస్తుంది. అందులో PSLV సిరీస్లో ఇప్పటి వరకు 64 రాకెట్లను ఇస్రో ప్రయోగిస్తే కేవలం 2 మాత్రమే ఇప్పటిదాకా ఫెయిల్ అయ్యాయి. ఈరోజు జరిగినటువంటి ప్రయోగం PSLV సిరీస్లో 3వ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. సో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ
గతంలో మన దగ్గర నుంచి ఉపగ్రహాలను పంపించడానికి ఇతర దేశాల మీద, అందులోనూ పర్టికులర్గా రష్యాతో పాటుగా ఫ్రెంచ్ గయానా మీద ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే 1970ల దశకంలో భారతదేశం ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రోని ఏర్పాటు చేసింది. అనేక వైఫల్యాలను చవి చూసినప్పటికీ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చింది. 101 సక్సెస్ఫుల్ ప్రయోగాలని ఇప్పటిదాకా రష్యా చేపట్టింది. ఫస్ట్ స్టేజ్లో అంటే వెరీ ఫస్ట్ ఇస్రోని లాంచ్ చేసినటువంటి రోజుల్లో ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి తరహా రాకెట్లను ప్రయోగించింది. అందులో సక్సెస్ రేట్ కొద్దిగా అంతంత మాత్రంగానే కనిపించింది. ఆ తర్వాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్విని ప్రయోగించింది. అందులో విఫలం అనేది లేకుండా ప్రతి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం అనేది ఇస్రోకి ఒక ఆనవాయితీగా మారింది. సో 100% సక్సెస్ రేట్ అనేది పిహెచ్ఎల్వి లాంచ్ వెహికల్కి పేరుండేది. అలాంటి పిఎస్ఎల్విలో ఇప్పుడు వరుస వైఫల్యాలు వస్తున్నాయి. ఎందుకు, ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇస్రో అయితే అనాలిసిస్లు, డేటాని బేస్ చేసుకొని ఏం జరిగింది, ఎక్కడ సమస్య సాంకేతికంగా వచ్చింది, ఎందుకని నిర్దేశిత కక్షలోకి 18 నిమిషాల్లో చేరాల్సి ఉండే ఎందుకు చేరలేదు అనేది ఐడెంటిఫై చేస్తోంది. గతంలో జిఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్ రేట్ అనుమానంగా ఉంది అనుకున్న టైంలోనే చంద్రయాన్ లాంటి కీలకమైనటువంటి ప్రయోగాన్ని కూడా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారానే చేపట్టారు. ఇస్రో ఆ ఘనతను కూడా పొందింది. సో నవంబర్లో పిఎస్ఎల్వి ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత సోమవారం జరిగినటువంటి ఈ ప్రయోగం కూడా చివరి దశలో విఫలమైంది. సో ఈ ప్రయోగించినటువంటి 9 నిమిషాల్లోనే 3 దశలు పూర్తి చేసుకొని రాకెట్ 4వ దశలోకి చేరుకుంటుంది అనుకున్నప్పుడు ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తోంది, కక్షలోంచి ఎక్కడికి మాయమైపోయింది, ఏ దిశగా వెళ్ళింది అనేది ఐడెంటిఫై చేసుకోలేదు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ అయిపోయాయి. ఇంతలో మీడియా ముందుకి ఇస్రో చైర్మన్ వచ్చారు, డాక్టర్ నారాయణన్. మొదటి 3 దశల్లో సక్సెస్ అయింది, 4వ దశలో ఫెయిల్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం విఫలమైంది అనేది చెప్తున్నారు. సో ఈ ప్రయోగం విఫలం కావడానికి అన్వేష్ ఎక్కడ మిస్ అయిపోయింది అనేది మాత్రం ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. వీటికి సంబంధించి భవిష్యత్తులో గగన్యాన్ లాంటి కీలక ప్రయోగాల్ని చేపడుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనే దాని మీద అయితే ఇప్పటికీ ఇస్రో ఫోకస్ పెట్టింది. అందులోనూ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తోంది. సో యాక్చువల్గా ఇప్పటికీ పిఎస్ఎల్వితో పాటుగా జిఎస్ఎల్వి, ఇస్రో అనేది గతేడాది ఘనంగా వీలుకోల్పడితే ఈ ఏడాది మాత్రం ఒక విఫల ప్రయోగంతోనే ఇస్రో స్టార్ట్ చేసింది. అందులో కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఆ తర్వాత నిన్ననే తిరుపతి, కాళహస్తికి వెళ్ళారు ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మాడ్యూల్స్తో కూడా పూజలు జరిపించుకొని వచ్చారు. బట్ కౌంట్ డౌన్ అయిన తర్వాత 1485 కిలోల బరువు ఉన్నటువంటి EOS-N1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందినటువంటి 15 అతి చిన్న ఉపగ్రహాలను కూడా తీసుకెళ్లాల్సి ఉండే. ఇందులో EOS-N1 అనేటువంటి ఉపగ్రహం భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సూర్యానువర్తన కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. 15 ఉపగ్రహాలను కూడా 10 సెకండ్ల వ్యవధిలోనే కక్షలోకి చేరుస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి మాడ్యూల్ని, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఇస్రో అయితే డిజైన్ చేసుకుంది. సో రాకెట్ 4వ దశను రీస్టార్ట్ చేసిన తర్వాత స్పెయిన్ దేశానికి చెందినటువంటి కిడ్ అనేటువంటి ఒక బుల్లి ఉపగ్రహం, మన భారతదేశానికి చెందినటువంటి ఉపగ్రహానికి అన్వేష అనే పేరు పెడితే స్పెయిన్ ఉపగ్రహానికి కిడ్ అనేటువంటి పేరు పెట్టారు. సో అది స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్తో పరీక్షించేటువంటి అవకాశం ఉండింది. బట్ అది ఫెయిల్ అయిపోయింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి EOS-N1కి అన్వేషణగా నామకరణం చేశారు. బట్ ఏం జరిగింది అనేది, ఇప్పుడు ఎందుకు సడన్గా మాయమైపోయింది, ఎలా మిస్ అయిపోయింది అనే దానికి సంబంధించి అయితే అన్వేషణని మొదలుపెట్టేటువంటి పని స్టార్ట్ చేసింది ఇస్రో.